హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీరన్ విహారీ ఛానల్. ఈరోజు నేనైతే నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి 12 కిలోమీటర్ దూరంలో ఉన్న పుట్టాలమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాను. దీన్ని రామతీర్థం టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ ఈరోజు నేను 5 టాపిక్స్ గురించి నేను మీకైతే చెప్తాను. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సాక్షాత్తు పరమశివుడి భార్య అయిన పార్వతీదేవి గారు ఇక్కడే ఈ పుట్టాలమ్మలోనే తను తపస్సు చేసేవారు. సో ఆ ప్లేస్లోనే ఇప్పుడు అయితే ఒక పుట్ట అయితే ఉంది. సో ఆ పుట్ట మీ అందరికి చూపిద్దామని చెప్పేసి ఇంత దూరం వచ్చాను నేను. అంటే ఆ పుట్ట చుట్టూరు రాత్రి వేళలో మాయా సర్పం కూడా తిరుగుతుందని చెప్పేసి ఇక్కడి వాళ్ళ నమ్మకం. సో అది కూడా దాని గురించి మనం చూద్దాము. సెకండ్ టాపిక్ వచ్చేసి పరశురాముడు ఇక్కడే శివుణ్ణి కూడా ప్రతిష్ఠించాడనమాట. ఆ గుడి కూడా ఇక్కడే ఉంది, ఆలయం కూడా ఇక్కడే ఉంది. అది కూడా మీకు ఇవాళ చూపిస్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి మన అహోబిలం కూడా ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంది. సో అక్కడి నుంచి అంటే హిరణ్యకశపుని చంపిన తర్వాత నరసింహస్వామి ఈ ప్లేస్కి అయితే అంటే ఈ చోటుకైతే వచ్చేస్తాడు. వచ్చి తను ఇక్కడే స్వయంభుగా వెలిసాడనమాట. అది కూడా ఇక్కడే ఉంది ఆలయం, చూపిస్తాను మీకు. ఇంకా 4వ టాపిక్ వచ్చేసి నరసింహస్వామి ఉగ్ర రూపంతో ఈ చోటుకైతే వచ్చింటాడు. సో ఆ ఉగ్ర రూపంతో వచ్చిన నరసింహస్వామి ఇక్కడ తపస్సు చేస్తాడనమాట. సో ఆ తపస్సు చేయడానికి ఇక్కడ ఈ ప్లేస్లో అప్పట్లో నీరైతే ఎక్కడా లేదు. అందుకు నరసింహస్వామి తన దగ్గర ఉన్న గదతో ఇక్కడ దాన్ని గట్టిగా కొడతాడు. సో ఆ కొట్టిన చోట ఒక తాటకం మాదిరి ఏర్పడుతుందన్నమాట. సో ఆ తాటకం నుంచి నీరైతే ఇప్పుడు ఒక బావి రూపంలో ఉంది. ఆ బావి కూడా ఇక్కడ మీకు చూపించేస్తాను. ఇంకా 5th టాపిక్ వచ్చేసి నరసింహస్వామి మొదటగా మోపిన పాదం గుర్తు ఇక్కడే ఉంది. అంటే ఈ పుట్టాలమ్మలోనే ఒక కొండరాయి పైన ఆ పాదం మోపిన గుర్తు కూడా ఉంది. అది కూడా మీకు నేను ఈ వీడియోలో చూపించేస్తాను. నా ఛానల్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా థ్యాంక్స్. ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ గంట సింబల్ని కూడా కొట్టేయండి. ఏంది బ్రో? ఇందులో శిశువు టికెట్ దర్శనం, ఉచిత దర్శనం. ఇది ఉచిత దర్శనం. ఉచిత దర్శనం దర్శనం పోతే చూడండి. సో ప్రసాదం తీసుకున్నాను. సో స్వామివారు నీకు ప్రసాదం ఇచ్చారు. సో యూట్యూబ్ అంటేనే ఇచ్చేసారా? ఫ్రెండ్స్ అట్లా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నైట్ పూట అంటే రాత్రి పూట ఎవరు కూడా ఈ ప్రదేశానికి రారంట అసలు. ఎందుకంటే ఇందాక ఊళ్ళో పూజారి నాకు చెప్పారు, రాత్రిపూటలో ఇక్కడ ఎవరు నిద్ర చేయడం కానీ రావడం కానీ ఏం జరగదంట. సో ఎవరిని కూడా ఇక్కడ అలో చేయరని చెప్తున్నారు. ఎందుకంటే రాత్రిపూట్ల ఇందాక చెప్పాను కదా మాయా సర్పం అని చెప్పేసి, ఆ సర్పం ఇక్కడ ఈ గుడి చుట్టూరే పుట్ట చుట్టూరు తిరుగుతూ ఉంటుందంట రాత్రిపూట్ల. సో అందుకు ఇక్కడ ఎవరు కూడా రాత్రిపూట నిద్ర చేయడం కానీ రాత్రి గుడి రావడం కానీ జరగదు.
స్థాపించిన గుడి ఇదేనా? శివుడిది. విశిష్టత ఏంటి స్వామి దీన్ని? విగ్రహాలు ఉన్నాయా? అదే చాలా ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఫ్రెండ్స్, ఇక్కడే మన నరసింహస్వామి గదతో కొట్టినప్పుడు నీరు బయటకు వచ్చని చెప్పాను ఇందాక తాటకం. సో అది ఇక్కడే ఉంది, ఒక బావి రూపంలో ఆ తాటకం అయితే ఉంది. రండి చూపిస్తాను. నీరు ఇక్కడ ఎప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఏ కాలమైనా సరే ఇక్కడ నీళ్ళు అయితే ఈ బావిలో ఇంకిపోవంట అసలు. మనం కొన్ని నీళ్ళు ఈ బిన్నె తీద్దాం. చూసి సో నువ్వు బిందెతో స్నానం చేస్తావు. ఇది లాగే చూపి. వద్దులే బ్రో. చూద్దాం మళ్ళీ టేస్ట్. నీరైతే చాలా డిఫరెంట్గా ఉన్నాయంటే టేస్ట్. వద్దులే బ్రో. ఎక్కడికి బ్రో? ఈ రూట్ లక్ష్మీనరసింహస్వామి స్వయంభూగా వెళ్తాడు. అది ఆ టెంపుల్ ఆ పైన ఉందన్నమాట ఆలయం. ఓకే, చూద్దాం. దూరమా దగ్గర బ్రో? మన పుట్టాలమ్మ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు ఇట్లా పైకి వస్తే ఆ పైనే ఉంటుంది అన్నమాట. సో మెట్లు ఎక్కింగా పోవాలా. అర్థం ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు స్వెట్ షర్ట్ వేసుకోకూడదు. మళ్ళీ ఎందుకు వేసుకొచ్చా బ్రో? ఏదో వీడియోలో కనపడతామని చెప్పి వేసుకోవచ్చు. సన్నగా కనపడతామని కదా? ఉండే ఆకారం కనపడతారా? సన్నగడ కనపడతాం. సో ఇదేనా? ఇదే ఇమ్రాన్. మొత్తం ఇది లక్ష్మీనరసింహస్వామి. ఇదేంది బ్రో? ఊళ్ళోకే ఇది ఇళ్ళు ఉన్నాయి. ఓకే, ఇది చెప్పండి బ్రో. ఇదే ఇమ్రాన్ లక్ష్మీనరసింహస్వామి వెలిసినది ఆలయం అన్నమాట. చెప్పులేదు నటేసుకోండి. ఎంతంట? అక్కడ పోయి మీ కిందికి పోయి వచ్చారు.
సో బ్రో దీని గురించి చెప్పు. ఫ్రెండ్స్, మీకు కనిపించిందని అనుకుంటున్నాను స్వామివారి విగ్రహము. సో లోపలైతే మనకు అలవలేదు, కానీ ఆ కొంచానికి పర్మిషన్ ఇచ్చారనమాట. ఆ కొంచెం తీసుకొచ్చాను. సో కనిపించిందని నేను అనుకుంటున్నాను. ఓకే, పుట్టాలమ్మలో నరసింహస్వామి ఆలయం ఎదురుగా ఈ పాత కొండలు ఉందన్నమాట. చూద్దాం రండి. నీళ్ళు అయితే స్విమ్మింగ్ చేస్తావా? ఏంది స్విమ్మింగ్ మనకు స్విమ్మింగ్ లాంటివి అట్లాంటివి. విజువల్స్ అయితే బాగుంది బ్రో. మన గుణశేఖర్కి ఇచ్చిండే సెట్టింగ్ ఇట్లా నువ్వు. పాతది కాబట్టి కొనేరు. అదే సో ఈ కోనేరు పాతది. సో నీళ్ళు ప్యూర్గా ఉన్నాయి. ఏమంటే ఇది చెత్త చెదారం పడి గలీజ్ కనబడుతుంది. ఇదంతా తీసిన నీట్గా ఉంటుంది. మధ్య చూడు లోటస్. అదే చూసావా ఆకాశం. నేను ఆకాశం రిఫ్లెక్షన్ కూడా చూడు నీళ్ళు ఎట్లా పడింది. విజువల్స్ ఎట్లున్నాయంటే సో ఇది అంటావు. నెక్స్ట్ చోటు పోదాం. సో ఇక్కడికి పుట్టాలమ్మకు వచ్చిన భక్తులందరికీ ఇక్కడ నిత్య అన్నదానం చేస్తుంటారు. సో అది కూడా మీకు చూపిస్తాను రండి. సో ఎప్పుడు ఉంటుంది బ్రో ఇది? ఇప్పుడు భోజనాలు పెడుతూనే ఉంటారంట. ఎప్పుడు? సో భక్తులు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఇక్కడే. తింటావా? అదే విశాలంగా ఉంది సార్. అయిపోయినాక బబ్లు